ఈ భూమిపై నివసించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి భయపడేది చావుకు. ఆ చావును తీసుకువచ్చేది యమధర్మరాజు. ఆ యమధర్మరాజు లాంటి వ్యక్తి భయపడేది రావణాసురుడు లాంటి రాక్షసుడికి. మరి అలాంటి రావణాసురుడు లాంటి అతిపెద్ద రాక్షసుడు కూడా భయపడేటువంటి వ్యక్తి ఒకరున్నారు. అతడే కార్తవీర్యార్జునుడు. ఈ యొక్క కార్తవీర్యార్జునుడు అనేటువంటి వ్యక్తి 1000 చేతులను కలిగి ఉంటాడు. అలాంటి ఆ యొక్క భయంకర రూపాన్ని కలిగినటువంటి కార్తవీర్యార్జునుడిని సంహరించినటువంటి వ్యక్తి పరశురాముడు. మరి పరశురాముడు కార్తవీర్యార్జునుడిని ఎందుకోసం సంహరించాడు? దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి? పరశురాముడు తన తల్లి తలను నరికివేయడానికి గల కారణాలేంటివి? మరి అంతేకాకుండా పరశురాముడు రాముడు లాంటి గొప్ప వ్యక్తిని కూడా చంపడం కోసం ఎందుకు బయలుదేరాడు? 21 సార్లు ఈ యొక్క భూమండలాన్ని చుట్టుముట్టి భూమిపై ఉన్నటువంటి క్షత్రియులను మొత్తాన్ని కూడా ఎందుకోసం సంహరించాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు మీరందరూ చేయవలసినటువంటి పని వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అసలు కథలోకి వెళ్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. కార్తవీర్యార్జునుడు అనేటువంటి రాక్షసుడు ఒకరోజు తన భార్యలతో కలిసి ఒక సరస్సు లోపల స్నానం చేస్తూ జలకాలాటలు ఆడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఆకాశ మార్గంలో రావణాసురుడు తన యొక్క పుష్పక విమానంలో ప్రయాణిస్తుంటాడు. ఆ సందర్భం లోపల వెళ్తున్న సమయం కాస్త సాయంకాలంగా మారేసరికి రావణాసురుడు అదే ప్రాంతంలో కిందికి దిగి ఆ ప్రాంతంలో ఇసుక రేణువులతోటి శివలింగాన్ని ప్రతిష్టాపించి అక్కడ శివలింగాన్ని పూజించడం లాంటి పనులు చేస్తాడు రావణాసురుడు. ఆ సందర్భంలో ఆ యొక్క ప్రాంతానికి దగ్గర లోపలనే కార్తవీర్యార్జునుడు తన భార్యలతోటి జలక్రీడ ఆడుతూ ఉంటాడు. ఆ సమయంలో తన తన చుట్టూ ఉన్నటువంటి భార్యలందరూ కూడా కార్తవీర్యార్జునుడికి ఒక కోరిక కోరుకుంటారు. అదేంటంటే, కార్తవీర్యార్జునుడా, నీకు 1000 చేతులు ఉన్నాయి కదా, నీ యొక్క 1000 చేతులను ఉపయోగించి ఈ యొక్క నది ప్రవాహాన్ని ఆపగలరా అని అక్కడ ఉన్నటువంటి భార్యలు అడిగితే, తప్పకుండా ఆపగలనని చెప్పి కార్తవీర్యార్జునుడు తన యొక్క 1000 చేతులను తీసుకొని ఆ యొక్క నదీ ప్రవాహాన్ని ఆపటం లాంటి పనులు చేస్తాడు. అలా నదీ ప్రవాహాన్ని ఆపేసరికి నదిలో ఉన్నటువంటి నీరు మొత్తము కూడా ఆగిపోవడంతో నీటి ప్రవాహం అలాగే వెనక్కి వెళ్ళడంతో అక్కడ ఇసుక రేణువులతో లింగాన్ని ప్రతిష్టాపించి పూజిస్తున్నటువంటి రావణాసురుని దగ్గరికి ఆ యొక్క నీళ్లు చేరేసరికి ఈ పనికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరా అని తెలుసుకోవడం కోసము అటువైగా ప్రయాణిస్తూ కార్తవీర్యార్జునుడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తాడు రావణాసురుడు. వెళ్ళి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తే కార్తవీర్యార్జునుడు రావణాసురుని యొక్క తలను అమాంతం ఈ విధంగా పట్టుకొని, ఎవడెవరా నువ్వు, 10 తలలతో ఉన్నటువంటి ఈ యొక్క పురుగు నా పైన యుద్ధానికి వచ్చింది ఏంటని ఆ యొక్క రావణాసురుని తీసుకొని ఆ దగ్గరలో ఉన్నటువంటి జైల్లో పడేసి బంధించడం లాంటి పనులు చేస్తారు. అయితే కొద్ది రోజులకు రావణాసురుని యొక్క తాత రావణాసురుని విడిపించడం కోసము బ్రహ్మదేవుని తీసుకొని కార్తవీర్యార్జునుడి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రావణాసురుణ్ణి విడిపించటం లాంటి పనులు చేస్తారు. అలాంటి రావణాసురుణ్ణి అమాంతము తన చేతులతో తీసుకుని జైల్లో వేసేసినటువంటి అతి బలవంతుడు, అతి భారీ శరీరాన్ని కలిగినటువంటి రాక్షసుడు కార్తవీర్యార్జునుడిగా చెప్పుకోవచ్చు. మరి అతన్ని పరశురాముడు ఎందుకోసం చంపాడో దానికి సంబంధించినటువంటి చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. కార్తవీర్యార్జునుడు ఒకరోజు అడవి లోపల వేట కోసమని బయలుదేరింటాడు. అడవిలో బాగా వేటాడుతూ ప్రయాణిస్తూ చాలా దూరం తిరిగి విపరీతమైనటువంటి ఆకలితోటి ఆ అడవిలో ఉన్నటువంటి ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. ఆ ఆశ్రమం ఎవరిదో కాదు, జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం. అక్కడికి వెళ్ళి ఆ యొక్క జమదగ్ని మహర్షికి చెప్తారు, ఋషివర్య, మేము యొక్క అడవినంతా కూడా చాలా సమయం పాటు తిరిగి వచ్చాము, మాకు బాగా ఆకలిగా వస్తుంది, మా యొక్క ఆకలిని తీర్చండి అని అక్కడ ఉన్నటువంటి మహర్షికి అడిగితే, ఆ యొక్క మహర్షి ఖచ్చితంగా ఆయన రాక్షసుడు అయినప్పటికీ కూడా ఆ ప్రాంతానికి రాజు కాబట్టి ఆయన కోరికను నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఆ ప్రాంతం లోపలనే వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి, ఆ రాజుతో వచ్చినటువంటి సైనికులందరినీ కూడా ఆ ప్రాంతంలో కూర్చోబెట్టి జమదగ్ని మహర్షి వద్ద ఉన్నటువంటి కామదేవుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అక్కడికి వచ్చినటువంటి రాజులకు అక్కడ ఉన్నటువంటి మొత్తం సైన్యానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు జమదగ్ని మహర్షి. మరి కామదేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, దాని దగ్గరికి వెళ్ళి మనము
ప్రార్థిస్తే చాలు ఎంతమందికి సరిపోయినంత ఆహారమైనా సరే కానీ ఆ కామధేను మనకు అప్పటికి ఆ సమయానికి కావాల్సిన ఎంత ఆహారాన్నైనా సరే మనకి సిద్ధము చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ విధంగా అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క రాజు సైన్యం యొక్క ఆకలిని తీర్చడం అనేది జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత రాజు అంటే కార్తవీర్యాజు అనేటువంటి ఈ యొక్క రాజు ఏం చేశాడంటే, ఈ యొక్క కామధేనువు ఈ యొక్క ఋషి దగ్గర ఎందుకోసం ఉండాలి, మన ఇంటికి తీసుకెళ్తే మన దగ్గర ఉండొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఆ యొక్క కామధేనును తీసుకెళ్ళడానికి సిద్ధపడతాడు. అంటే పూర్వకాలంలో రాజులకు ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, వాళ్ళకి ఏది నచ్చితే, వాళ్ళకి ఏది బాగా అనిపిస్తే అది ఎవరి దగ్గర ఉన్నా సరే కానీ వాళ్ళని అడగకుండా ఆ యొక్క వస్తువుని కావచ్చు, ఆ యొక్క జంతువుని కావచ్చు, ఆ యొక్క పదార్థాలను కావచ్చు, ఏవైనా సరే తీసుకెళ్లేటువంటి లక్షణం రాజులకు ఉండేది. ఆ విధంగానే అక్కడ ఉన్నటువంటి జమదగ్ని మహర్షికి అడగకుండానే ఆ ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి కామధేనువుని తీసుకొని వెళ్ళిపోతాడు. కాకపోతే ఆ యొక్క కామధేనువుకు ఒక చిన్న లేగదుడ ఉంటది. తల్లిని తీసుకెళ్తుంటే ఆ యొక్క లేగదుడ గట్టి గట్టిగా అరుస్తూ ఉండటం అనేది జరుగుతుంది. ఈ యొక్క సన్నివేశం జరుగుతున్నటువంటి సమయం లోపలనే జమదగ్ని మహర్షికి 5గురు కొడుకులు ఉంటారు. అందులో అత్యంత కోపాన్ని కలిగినటువంటి వ్యక్తి, క్షత్రియ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి పరశురాముడు. మిగిలిన 4 కుమారులు కూడా బ్రాహ్మణ లక్షణాలను కలిగి ఉంటారు. సో ఆ రోజే పరశురాముడు అడవి లోపల వివిధ రకాల ఫలాలని అదేవిధంగా కట్టెలు కొట్టుకురావడం కోసమని అడవికి వెళ్ళి వింటాడు. సో ఆయన అడవికి వెళ్ళి సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర మూత దగ్గర ఆ యొక్క చిన్న లేగదూడ గట్టి గట్టిగా అరుస్తుంటది. అటువైపు చూస్తే దాని తల్లి అయినటువంటి కామధేనువు కనబడకుండా ఉంటది. వెళ్ళి తండ్రి దగ్గరికి అడిగితే తండ్రి జరిగినటువంటి విషయాన్ని చెప్తాడు. భార్గవరామ, మన యొక్క కామధేనువుని కార్తవీర్యార్జున అనేటువంటి రాజు నాకు చెప్పకుండానే దాన్ని తీసుకుని వెళ్ళాడు. మరి ఆ తల్లి లేనటువంటి బాధతోటి ఆ యొక్క లేగ అరుస్తూ ఉందని తండ్రి చెప్పేసరికి పరశురాముడికి కోపం వచ్చి గండగుడ్డల్ని చేతిలో పట్టుకొని కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి కార్తవీర్యార్జున్ని ముందు మృదువుగా మా యొక్క కామధేవుని మాకు ఇచ్చేసేయండి అని అడగడం అనేది చేస్తాడు. కానీ కార్తవీర్యార్జునుడు ఏం చేస్తాడంటే, ఊరి నువ్వు చిన్న బాలు రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు, అసలు నీతో నాకు యుద్ధం ఏంటి, ఇక్కడ నుంచి వెళ్ళిపో లేదంటే నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. అయినా సరే పరశురాముడు భయపడకుండా యుద్ధం అయినా సరే కానీ నిన్ను చంపైనా సరే కానీ కామధేనుని తీసుకెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళనంటే అక్కడ ఉన్నటువంటి రాక్షసులు అందరూ కూడా పరశురాముడి పైన పడి పరశురాముని చంపడానికి ప్రయత్నిస్తే పరశురాముడు తన చేతిలో ఉన్నటువంటి గండ్రగుడ్డలతోటి అక్కడ ఉన్నటువంటి మొత్తం సైన్యాన్ని కూడా కొద్ది సెకండ్ల సమయం లోపలనే అక్కడ ఉన్నటువంటి రాక్షసుల మొత్తాన్ని కూడా చంపివేస్తాడు. అంతేకాకుండా చూస్తూ ఉండంగానే అక్కడ ఉన్నటువంటి కార్తవీర్యార్జుడు తనకున్నటువంటి ఆ యొక్క 1000 చేతులతోటి ఒక సైడ్ ఉన్నటువంటి చేతులతోటి 500 ధనుసులను పట్టుకొని మిగతా 500 చేతులతోటి 500 బాణాలను ఒకేసారిగా పరశురాముడు పైన ప్రయోగిస్తే పరశురాముడు ఆ యొక్క బాణాలన్నింటినీ తప్పించుకొని వీర్యార్జునుడి పైకి ఎక్కి తనకున్నటువంటి 1000 చేతులను నరికివేసి చివరకు కార్తవీర్యార్జున యొక్క తలను కూడా నరికివేసి కార్తవీర్యార్జున్ని చంపివేయటం అనేది చేస్తాడు. అలా చంపి అక్కడ ఉన్నటువంటి కామధేనుని తీసుకుని తన తండ్రి అయినటువంటి జమదగ్ని దగ్గరికి వస్తాడు పరశురాముడు. అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా తన తండ్రికి చెప్పడం చేస్తాడు. అలా చెప్పేసరికి తండ్రి పరశురాముని పైన కోపడి, ఇది తప్పు, ఆయన ఈ ప్రాంతం మొత్తానికి రాజు, కాబట్టి రాజును చంపడం అనేది మహాపాపము, కాబట్టి నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పి ఈ యొక్క తప్పు నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళు అని పరశురాముడికి చెప్తాడు తండ్రి అయినటువంటి జమదగ్ని. తండ్రి మాట ప్రకారము పరశురాముడు కొన్ని సంవత్సరాల పాటు తీర్థయాత్రలకు వెళ్ళి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలని వివిధ దేవాలయాలను సందర్శించి అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి తిరిగి తన ఇంటికి రావటం అనేది జరుగుతుంది. అలా వచ్చినటువంటి పరశురాముడు మళ్ళీ యథావిధిగా కొన్ని రోజుల సమయం గడిచే కొద్దీ ఒకరోజు మళ్ళీ పరశురాముడు అడవి లోపల ఫలాలని ఆ యొక్క యజ్ఞం చేయడానికి కావాల్సినటువంటి వస్తువులని కట్టెలను తీసుకురావడం కోసం అడవికి వెళ్తాడు. అలా అడవికి వెళ్ళినటువంటి ఆ సమయం లోపలనే కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు ఈ యొక్క ప్రాంతానికి వస్తారు. ఎందుకోసం అంటే తన తండ్రిని చంపినటువంటి వ్యక్తి పరశురాముడు, ఆయనను చంపడం కోసమని ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి జమదగ్ని ఆశ్రమం దగ్గరకు వస్తే అక్కడ పరశురాముడు కనిపించకపోతే ఆ ప్రాంతంలో జమదగ్ని మహర్షి తపస్సు చేసుకుంటూ ఒక ప్రాంతంలో కూర్చుంటే, నా తండ్రిని చంపడం వల్ల నేను ఎంత బాధపడుతున్నానో నాలాగా తండ్రి లేనటువంటి బాధ ఆ యొక్క పరశురాముడికి తెలవాలని
అక్కడికి వచ్చినటువంటి రాజులందరూ కూడా తమ చేతిలో ఉన్నటువంటి ఖడ్గంతో ఒక్క మారున జమదగ్ని మహర్షి యొక్క తలని కూర్చున్న ప్రాంతంలోనే నరికివేయటం అనేది చేస్తారు. అలా నరికివేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఈ యొక్క సన్నివేశాన్ని అంతా అక్కడనే గమనిస్తూ ఉన్నటువంటి జమదగ్ని మహర్షి యొక్క భార్య భర్త పైన పడి విపరీతంగా గట్టిగా ఏడుస్తూ ఉంటది. ఆమె ఏడవడం కూడా ఎలా ఏడుస్తుందంటే గట్టిగా భార్గవరామ భార్గవరామ అని గట్టిగా ఏడుస్తుంటే అడవిలో ఎక్కడో ఉన్నటువంటి ఈ యొక్క పరశురామునికి ఈ యొక్క శబ్దాలు వినబడతాయి. మరి తల్లి కూడా ఆ యొక్క శబ్దాలు ఎలా అరుస్తుందంటే దాదాపు 21 సార్లు భార్గవరామ భార్గవరామ అని గట్టిగా అరిస్తే ఆ శబ్దాలను విన్నటువంటి పరశురాముడు ఒక్కొక్క శబ్దాన్ని వింటూ అక్కడి నుంచి ఆ అడవి లోపల నుంచి వేగంతో పరిగెత్తుకుంటూ ఆ యొక్క ప్రాంతానికి వస్తాడు. వచ్చి చూసేసరికి అక్కడ జమదగ్ని మహర్షి యొక్క తలా మొండెం వేరు చేయబడి ఉంటుంది. తల్లి అక్కడ పడి తన యొక్క భర్తపై శరీరంపై పడి తీవ్రమైనటువంటి శోకంతో దుఃఖంతో ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయం లోపల పరశురాముడు ఈ విధంగా చెప్తాడు, అమ్మా నేను కార్తవీర్యార్జునుడి దగ్గరికి కామధేనుని తీసుకుపోవడానికి వెళ్ళినప్పుడు ముందుగా నేను ఆయన దగ్గర యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. ముందుగా శుతిమెత్తంగా ఆయనని కామధేను ఇవ్వమని అడిగాను, కానీ ఆయన నన్ను చులకనగా నువ్వు బ్రాహ్మణుడు నన్ను ఏం చేయలేవు అని నన్ను వెక్కిరిస్తూ మాట్లాడాడు. అందుకోసమే తర్వాత చర్యగా నేను ఆయనతో యుద్ధం చేశాను, చంపివేశాను, కానీ నేను ముందుగా ఆయనతో యుద్ధం చేయలేదు. అయినా సరే వాళ్ళే నా కామధేనుని తీసుకువెళ్ళి తిరిగి మళ్ళీ నాతో యుద్ధం చేసి మళ్ళీ ఇప్పుడు నా తండ్రిని చంపారు కదా. కాబట్టి ఈ రోజు నేను నీకు మాట ఇస్తున్నాను, నువ్వు నా కోసం 21 సార్లు భార్గవరామ భార్గవరామ అని నన్ను వేదనతోటి పిలిచావు కదా. ఈ యొక్క భూమండలాన్ని మొత్తాన్ని నేను 21 సార్లు తిరిగి ఈ భూమండలంలో ఎక్కడ క్షత్రియులు కనిపించినా వాళ్ళందరినీ చంపివేస్తానని తల్లికి మాట ఇచ్చి గండ్రగుడ్డల్ని చేతిలో పట్టుకొని భూమండలాన్ని 21 సార్లు తిరిగి భూమండలంలో ఎక్కడ క్షత్రియ వంశస్థులు ఎవరు కనిపించినా సరే గండ్రగుడ్డలతో వాళ్ళందరినీ కూడా చంపివేయటం అనేది చేస్తాడు. అంతేకాదు తనకు అడ్డొచ్చినటువంటి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు అనేటువంటి తేడా లేకుండా గర్భస్థంలో ఉన్నటువంటి శిశువును కూడా చంపేయడం అనేది చేశాడు పరశురాముడు. అంత కోపంతో ఈ యొక్క భూమండలంపై ఉన్నటువంటి క్షత్రియ వంశాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తాడు. అలా చంపినటువంటి ఆ వ్యక్తుల యొక్క రక్తాన్ని తీసుకుని వచ్చి 5 సరస్సులలో నింపి ఆ సరస్సులలో ఉన్నటువంటి రక్తంతో తమ యొక్క పితృదేవతలకు తర్పించటం లాంటి పనులు చేస్తాడు పరశురాముడు. కోపం అంటే ఇది. కాబట్టి పరశురాముని యొక్క కోపం ఎంత భయంకరంగా ఉంటుందని ఆ కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చూడటం అనేది జరిగింది. అంటే జీవితంలో కోపం అనేటువంటి పదానికి ఒక రూపం అంటూ ఉంటే అది ఖచ్చితంగా మనం పరశురామునిగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి పరశురాముడు భూమండలంపై ఉన్నటువంటి అన్ని క్షత్రియ వంశాలను నాశనం చేశాడంటే కొంతమంది మిగిలిపోవటం అనేది జరిగింది. ఆ మిగిలిపోయినటువంటి వ్యక్తులు ఎలా బతికారు అంటే వాళ్ళు ఎక్కడైతే ఆవుల మందలు ఉంటాయో ఆ యొక్క ఆవుల మందల చాటున దాక్కుని వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడుకున్నారు. అంతేకాకుండా పరశురాముడు ఎక్కడైతే మహిళలు ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్ళాడు కాబట్టి క్షత్రియులలో చాలా మంది వ్యక్తులు తమ చేతులకు గాజులను వేసుకుని పరశురాముడు వచ్చేటువంటి దారి లోపల పరశురాముడు ఇంట్లోపలికి రాకుండా ఉండడం కోసము తమ యొక్క చేతులకు ఉన్నటువంటి గాజుల శబ్దాన్ని చేస్తూ ఉంటే పరశురాముడు లోపల మహిళలు ఉన్నారు అనుకుని లోపలికి వెళ్లకుండా అక్కడి నుంచి బయలుదేరటం అనేది జరిగింది. ఇలా చాలా మంది క్షత్రియ వంశానికి సంబంధించిన రాజులు తమ యొక్క ప్రాణాలని కాపాడుకోవటం అనేది జరిగింది. మరి పరశురాముడు రాముని చంపడం కోసం ఎందుకు బయలుదేరాడు అని అంటే ఒకరోజు పరశురాముడు శివధనుస్సుని విరిచాడన్నటువంటి నెపం ఆ యొక్క శివధనుస్సుని విరిచినటువంటి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి పరశురాముడు ఆ యొక్క రాముడిని కలవడం కోసం నడుచుకుంటూ వెళ్తుంటే అదే సమయం లోపల రాముడు సీతని వివాహం చేసుకొని అయోధ్యకు బయలుదేరుతున్నాడు. అలా వెళ్తున్నటువంటి సమయం లోపల మార్గ మధ్యం లోపలనే పరశురాముడు శ్రీరామునికి అడ్డుగా వస్తాడు. పరశురాముడు వస్తుంటే ఎంత భయంకరంగా ఉంటుందంటే సామాన్యమైనటువంటి వ్యక్తులు ఎవరు కూడా పరశురామును చూడలేరు. ఆయన వస్తుంటే దాదాపు 100 తుఫాన్లు ఒకేసారి వస్తే ఎంత భయంకరమైనటువంటి వాతావరణం ఉంటుందో అంత భయంకరమైనటువంటి వాతావరణం ఆయన కేవలం నడుచుకుంటూ వస్తుంటేనే ఆ వాతావరణం మనకు కనబడుతుంది. కాబట్టి ఆయన తేజస్సును సామాన్యమైన వ్యక్తులు ఎవరు కూడా చూడలేరు. కేవలము తపోశక్తి కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే పరశురాముని యొక్క నిజస్వరూపాన్ని ఆయన యొక్క తలని కానీ ఆయన మొహాన్ని కానీ చూడగలుగుతారు. కాబట్టి ఆయన నడుచుకుంటూ వస్తుంటే దాదాపు ఉన్నటువంటి చాలా మంది సైన్యం కూడా మూర్ఛ వచ్చి కింద పడిపోవటం అనేది జరుగుతుంది. దశరథ మహారాజు గమనించి ముందుగానే పరశురాముడి దగ్గరికి వెళ్ళి తన కాళ్ళపైన ప్రాధాయపడి నా బిడ్డను చంపొద్దని ముందుగానే అడుక్కునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకోసం అంటే పరశురామునికి క్షత్రియులు అంటేనే కోపం. కాబట్టి ఎక్కడ రాముడిని చంపుతాడన్న భయంతో ముందుగా వెళ్ళి దశరథ మహారాజు పరశురాముడి కాళ్ళపైన పడితే
అప్పుడు మెల్లగా దశరథ మహారాజును లేపి అక్కడి నుంచి రాముని వైపు నడుచుకుంటూ వెళ్తాడు పరశురాముడు. వెళ్ళి ఈ విధంగా అంటాడు, నీవేనా శివధనుస్సుని విరిచినటువంటి వ్యక్తివి? నువ్వు నిజంగా అంత బలాన్ని కలిగినటువంటి వ్యక్తివా? అయితే నా చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క విష్ణు చాపాన్ని కూడా నువ్వు ఎక్కుపెట్టు అని పరశురాముడు తన దగ్గర ఉన్నటువంటి విష్ణు చాపాన్ని రాముడి చేతికి ఇస్తే, రాముడు ఆ యొక్క విష్ణు చాపాన్ని తన చేతిలో పట్టుకొని దానిలో బాణాన్ని పెట్టి ఎక్కుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇలా ఎక్కుపెట్టేటువంటి ప్రయత్నం లోపలనే రాముడు అనేటువంటి వ్యక్తి తన తర్వాత అవతారానికి సంబంధించినటువంటి వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అన్న విషయం పరశురాముడికి అర్థమైపోతుంది. అంతేకాకుండా ఇంతటితోటే నా అవతారం ముగిసింది అన్నటువంటి విషయం కూడా పరశురాముడికి అర్థమైపోతుంది. కాకపోతే రాముడు ఎక్కిపెట్టినటువంటి బాణాన్ని ఎక్కడి వైపు అయినా దాన్ని వదలదు కాబట్టి పరశురాముని ఈ విధంగా అడుగుతాడు, పరశురామ, ఈ యొక్క బాణాన్ని నీ పాదాల పైన కానీ నేను వదిలితే నీ చలనం ఆగిపోతుంది, లేదా నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో తపస్సులు చేసి సంపాదించినటువంటి నీ యొక్క యోగ తపస్సులు మొత్తం కూడా కోల్పోతావా అని అడిగితే, దానికి బదులుగా నా పాదాల దగ్గర కాకుండా నేను ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి తపస్సు చేసి సంపాదించినటువంటి నా యొక్క తపోశక్తి మొత్తం కూడా పోయేటట్టు ఆ యొక్క బాణాన్ని వేయని పరశురాముడు చెప్పేసరికి, ఆ బాణాన్ని వేసేసరికి ఎన్నో సంవత్సరాలు తపస్సు యోగా చేసినటువంటి పరశురాముడు తన తపోశక్తిని మొత్తాన్ని కూడా కోల్పోవటం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా తనకున్నటువంటి శక్తిని మొత్తాన్ని కోల్పోయినటువంటి పరశురాముడు అక్కడి నుంచి అక్కడ నుంచి హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుని ఉండటం అనేది జరుగుతుంది. ఈ విధంగా పరశురాముని యొక్క అవతారం ముగిసి అక్కడ నుంచి రామ అవతారం ప్రారంభం కావటం అనేది జరుగుతుంది. ఇది పరశురాముడికి సంబంధించినటువంటి అసలైనటువంటి కథగా మనం చెప్పుకోవచ్చు. మరి పరశురాముడు తన సొంత తల్లి యొక్క తలను ఎందుకోసం నరికాడంటే, ఒకరోజు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి సమయం లోపల నీటి కోసమని తల్లి వెళితే, తల్లి అక్కడ ఉన్నటువంటి నీటిని తీసుకోవడానికంటే బదులు ఆ ప్రాంతంలో నీటిలో జలకాలు ఆడుతున్నటువంటి ఒక రాజు, ఆ యొక్క రాజు శరీరాన్ని చూసి తన్మయం చెందుతున్నటువంటి ఈ యొక్క జమదగ్ని మహర్షి యొక్క భార్యని తన దివ్య దృష్టితో చూస్తాడు. చూసి జమదగ్ని మహర్షికి విపరీతమైన కోపం వస్తుంది. నేను నీళ్లు తీసుకురావడానికి పంపిస్తే ఆమె అక్కడ రాజు యొక్క శరీరాన్ని చూసి మైమరిచిపోతుందని అక్కడ ఉన్నటువంటి కొడుకులలో ఐదుగురు కొడుకులకు చెప్తే 4 కొడుకులు భయపడతారు. కానీ పరశురాముడు మాత్రం తన తండ్రి మాట కోసమని గండగుడ్డలు చేతిలో పట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి తల్లి యొక్క తలను నరికివేయటం అనేది జరుగుతుంది. అలా నరికివేసి తిరిగి ఆశ్రమానికి వచ్చిన తర్వాత తాను చెప్పినటువంటి మాట విన్నందుకోసం నువ్వు ఏదైనా వరాన్ని కోరుకొని జమదగ్ని మహర్షి పరశురాముని అడిగితే, పరశురాముడు తిరిగి నా తల్లిని బతికించని చెప్పేసరికి తిరిగి తన యొక్క తల్లిని బతికించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా తండ్రి మాట కోసము జమదగ్ని మహర్షి ఈ విధంగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఇది పరశురాముడికి సంబంధించినటువంటి కథగా మనం చెప్పుకోవచ్చు. మరి పరశురాముడు అంటేనే ఒక రకమైనటువంటి కోపంతో కూడుకున్నటువంటి ఉక్రోషంతో కూడుకున్నటువంటి అవతారంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ యొక్క కథ అంతా మీకు బాగా నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి ముందు మీ అందరూ కూడా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.